ప్రైజ్ అలాట్. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నా నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట తెలియపరిచాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతుందని నేను ఎరుగుదును. నాకు తెలుసు దేవుడు మన పక్షాన అన్ని మేలు చేయాలని ఆశపడతాడు, కానీ మనకు తొందర ఎక్కువ, దడ ఎక్కువ. నేను ప్రార్థన చేశాను, నాకు సమాధానం రావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం అనుకున్నట్టు సమాధానం వస్తే అది మనకు మేలు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తానుసారంగా దేవుడి సమాధానం ఇస్తే, దేవుడి జవాబు ఇస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకు మేలుకరంగా ఉంటుంది. దేవుడు మన పట్ల చేయాలనుకున్న ప్రణాళిక అంతా మన మేలు కోసమే. ఒక కీడు వచ్చింది, ఒక అవమానకరమైన పరిస్థితి మనకు వచ్చింది, ఒక వేదనాకరమైన స్థితి మనకు వచ్చింది. ఆ అన్నిటిలో నుంచి ఒక మేలైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, జవాబు దేవుడు ఇస్తాడు. దేవుడు అనుకున్న విధంగా దేవుడు ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, మన జీవితంలో మేలు జరిగినట్లు. హల్లెలూయా. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.